గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డీజీపీ గారైన శ్రీ హరీష్ కుమార్ గుప్తా గారికి మరియు ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సౌత్ కోస్టల్ జోన్ సర్వశ్రేష్ త్రిపాఠి గారికి నమస్కారం. నా పేరు కె శ్రీనివాసులు, బీకామ్ ఎల్ఎల్బి, ఎక్స్ పోలీస్, ఏపీ స్టేట్ వైస్ ప్రెసిడెంట్, నేషనల్ హ్యూమన్ రైట్స్ అండ్ సోషల్ జస్టిస్ కమిషన్. సర్స్, ఈరోజు నేను మీకు కొన్ని విషయాలు తెలపాలనుకున్నాను. ఏమిటంటే, నెల్లూరు జిల్లాలో గౌరవనీయులైన జిల్లా ఎస్పీ గారైన కృష్ణకాంత్ ఐపీఎస్ హానరబుల్ హైకోర్టుని మిస్గైడ్ చేశాడు. గౌరవనీయులైన జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఐపీఎస్ హానరబుల్ హైకోర్టుని మిస్గైడ్ చేశాడు. అంతేకాకుండా సిహెచ్ విజయరావు ఐపీఎస్ నెల్లూరులో ఎస్పీగా పనిచేస్తున్నప్పుడు 1,40,00,000 రూపాయలు మిస్అప్రాప్రియేషన్ స్కామ్ ఆఫ్ గవర్నమెంట్ ఫండ్స్. దీనికి సంబంధించి స్కామ్లో 1,40,00,000 రూపాయల స్కామ్లో మినిస్టీరియల్ స్టాఫ్, పోలీస్ కార్యాలయం మినిస్టీరియల్ స్టాఫ్ దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ప్రతి ఒక్కరి మీద మీకు ఫిర్యాదులు ఇస్తే ఏమి పట్టించుకోరా? ఎన్ని ఫిర్యాదులు ఇవ్వాలి? బాధితుడు గోడుని వినిపించుకుంటూ, నేను చచ్చిపోతున్నాను మహాప్రభో, నా జీవితం నాశనం అయిపోయింది మహాప్రభో అని మీకు ఫిర్యాదులు ఇస్తే మీరు ఎందుకు పట్టించుకోవట్లేదు? ఇదే ఎస్పీ గారైన సిహెచ్ విజయరావు ఐపీఎస్ ఈ భారీ స్కామ్ 1,40,00,000 స్కామ్లో ఉండడమే కాక, ఈ మధ్య యూట్యూబ్ న్యూస్ ఛానల్లో రాబడిన సమాచారం, అంతేకాకుండా నిడుగుంట అరుణ అనే ఆమెని జైలుకి పంపించారు. ఈ ఐపీఎస్ అధికారులు ఎవరికైతే ఆమెకు సహకారం చేశారో వాళ్ళని ఎందుకు జైలుకు పంపించలేదు? ఈమెకు ఒక న్యాయం, వాళ్ళకొక న్యాయమా? సిహెచ్ విజయరావు గారు పక్కగా ఆయనకి ప్రమోషన్ ఇవ్వడమే రాంగ్. డిఐజీ ప్రమోషన్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఆయనకి ప్రమోషన్ ఇవ్వడమే, డిఐజీ ప్రమోషన్ ఇవ్వడం రాంగ్. అనేక మార్లు ఫిర్యాదులు ఇవ్వడం జరిగింది, మీకు ఇవ్వటం జరిగింది, యూపీఎస్సీకి పంపడం జరిగింది. ఈమె అడిషనల్ ఎస్పీ గారైన సిహెచ్ సౌజన్య గారు, ఈమె కూడా ఒక బాధ్యతాయుతమైన అడిషనల్ ఎస్పీ అడ్మిన్గా ఉంటూ, డిపిఓ మినిస్టీరియల్ స్టాఫ్కు సంబంధించి అడ్మిన్గా ఉంటూ మినిస్టీరియల్ డిపిఓలో జిల్లా పోలీస్ కార్యాలయంలో ఇంత పెద్ద స్కామ్ 1,40,00,000 రూపాయల స్కామ్ జరిగింది. వీళ్ళందరూ ఇన్వాల్వ్ అయి ఉన్నారు. ఈమె కానీ ఎస్పీలు కానీ ఈ మినిస్టీరియల్ స్టాఫ్ మీద ఎందుకు చర్యలు తీసుకోలేదు? ఏమిటి ఇంత అన్యాయం? మమ్మల్ని అయితే చంపేస్తారు. సాధారణ ప్రజలకి ఒక న్యాయం, వీళ్ళకొక న్యాయమా? సార్, ఏమిటి ఘోరం?
కోర్టులన్నా కూడా లెక్కలేదు, ప్రధానమంత్రి ఆర్డర్స్ అన్నా లెక్కలేదు, హైకోర్టు ఆర్డర్స్ అన్నా లెక్కలేదు, ఏపీఎస్ఎల్ఎస్ఏ ఆర్డర్స్ అన్నా లెక్కలేదు, సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ అన్నా లెక్కలేదు. ఇంత ఘోరంగా ఉన్నారు. ఎందుకు వీరి మీద వీరు చర్యలు తీసుకోవట్లేదు అంటే సాధారణ ప్రజలకు ఒక న్యాయంగా ఉంది, వీళ్ళకైతే న్యాయం జరగటం లేదు అంటే వీళ్ళ మీద చర్యలు లేవు. నేను ఎన్ని ఫిర్యాదులు వచ్చాయి, మీకు ఎన్ని ఫిర్యాదులు వచ్చినాయి? మినిస్ట్రియల్ స్టాఫ్ వీళ్ళంతా స్కామ్ చేసి 1,40,00,000 రూపాయలు, 1,40,00,000 కాదు స్కామ్, 3.5 కోటి మొత్తం ఎన్నో సంవత్సరాలుగా జరుగుతుంది. మధ్యలో దాన్ని సరి చేసుకున్నారు, మరలా స్టార్ట్ అయింది స్కామ్ విజయరావు పీరియడ్లో. మినిస్ట్రియల్ స్టాఫ్ ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయినారో వాళ్ళందరి మీద మీకు ఫిర్యాదులు వెళ్ళినాయి. ఒక హోమ్ గార్డ్ మీద అన్యాయంగా అతని ఇంటికెళ్ళి ఈ పోలీస్ అధికారులు బయట ఎక్కడో 1,10,00,000 రూపాయలు రికవరీ చేసి ఆధారాలతో సహా అతని దగ్గర మొత్తం ఆధారాలు ఉన్నాయి. ఉదయాన్నే తెల్లవారుజామున 1,10,00,000 తన ఇంట్లో పెట్టి అతన్ని అరెస్ట్ చేసి జైలుకి పంపి జీవిత కారాగారం శిక్ష అతనికి వేపించాలని పోలీసు వాళ్ళు ఈ విధంగా ట్రై చేశారు. తిరుమలేశ్వర్ రెడ్డి ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఇది జరిగింది. హిమావతి ఎస్పీ గారు అప్పుడు అడిషనల్ ఎస్పీగా ఉన్నారు. ఏమిటి ఇవన్నీ మీకు తెలీదా? ఐజీ సౌత్ కోస్టల్ గారు, ఐజీపీ సౌత్ కోస్టల్ జోన్ గారు, మీకు ఈ విషయాలన్నీ ఎన్ని కాగితాలు పంపించాం మేము? తెలిసి తెలియనట్టుగా ఎందుకున్నారు మీరు? అన్నీ తెలుసు. ఎందుకు ఈరోజు నేను కాగితాలు కట్టలు ఇచ్చి ఈరోజు మీకు నేను ఈ విధంగా యూట్యూబ్లో ఈ యొక్క ఛానల్లో వచ్చి నేను మీతో మాట్లాడాల్సిన పరిస్థితి వస్తుంది. ఏమి రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ ఇచ్చాడు విజయరావు ఎస్పీ. ఎంతమందికి సస్పెండ్ చేశాడు? నెల్లూరు జిల్లాలో ఎంతమందిని చేశాడు? సస్పెన్షన్ చేశాడు, రిమూవ్ సర్వీస్ చేశాడు. ఎన్ సుధాకర్ 2040 చనిపోయాడు, హెడ్ కానిస్టేబుల్. ఈరోజు ఏమి విజయరావు ఐపీఎస్ని సస్పెండ్ చేయవా? ఏం రిమూవ్ చేయరు అతన్ని? ప్లీజ్ ఎంక్వైర్. వీళ్ళకైతే ఎంక్వైరీలు సొడ్డు పెండింగ్. స్కామ్ ఆఫ్ మిస్అప్రాపరేషన్ సంబంధించి డాక్యుమెంటల్ ఎవిడెన్సెస్ సంబంధించి ఈ యొక్క నెల్లూరు ఏసీబీ కార్యాలయంకి వచ్చి పక్కా ఎవిడెన్సెస్ ఆమె డిఎస్పి శిరీషాకి కంప్లైంట్ ఇస్తే ఇది మాకు సంబంధం లేదు, అవినీతి నిరోధక శాఖ గురించి అవినీతికి సంబంధం లేదా, మేము పట్టించుకోము, వాళ్ళు ఎంక్వైరీ చేస్తున్నారు అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కదాని మీద నెల్లూరు ఏసీబీ కోర్టులో కేసు ఫైల్ అయింది. ఆపుకోనున్నారు, వాళ్ళ చేతిలో పని కాబట్టి కోర్టులో కేసు ఫైల్ అయింది. సిఎఫ్ నంబర్ వచ్చింది. ఇప్పటి వరకు 3 సంవత్సరాలైనా కూడా ఛార్జ్ షీట్ వేయలేదు. అదే కానీ ఒక సాధారణ వ్యక్తి ఏదైనా తప్పు చేస్తే ఎఫ్ఐఆర్ వేయడం, రిమాండ్కి పంపించడం, ఛార్జ్ షీట్ వేసేయడం అంతే. వీళ్ళకెందుకు? వీళ్ళ నెత్తి మీదకి వస్తే ఒక న్యాయం, బయట సాధారణ ప్రజలకైతే ఒక న్యాయం. ఇంకొకటి సార్, ప్లీజ్ ఏమనుకోబాకండి, కాటన్ సర్చ్లు ప్రజలని చాలా ఇబ్బంది పెడుతున్నారు. చేయొద్దు అంటలా. ఒక చిన్న ఉదాహరణ, మొన్న నేను 5 టౌన్ పోలీస్ స్టేషన్, దర్గామిట్ట పోలీస్ స్టేషన్కి వెళ్ళి ప్లీజ్ యూ ఎంక్వైర్ కాటూరు శ్రీనివాసరావు సిఐ ఒక కంప్లైంట్, ఒక బాధితురాలు, అయ్యా సిఐ గారు నన్ను
ఎవరో కొంతమంది, తర్వాత వాళ్ళ పేర్లన్నీ చెప్పారు. నన్ను, నా యొక్క మిత్రుడిని హోండా షోరూమ్ వెంకటాచలం లిమిట్స్ సంబంధించి ఒక ఆటోలో ఎక్కించుకొని కొట్టుకుంటా వెళ్ళి తాళ్ళతో కట్టేసేసి రైల్వే ట్రాక్ దగ్గర తీసుకొని వెళ్ళి కొట్టారు, చంపేస్తామని బెదిరించారు. నా జీవితం ఇట్లా నాశనం చేయింది, ఇట్లా పరిస్థితి ఇట్లా వచ్చింది. వాళ్ళు పెద్దవాళ్ళందరూ వాళ్ళు పిలిచి మమ్మల్ని కొట్టారు, చంపేస్తామని కూడా. దీనికి సంబంధించి మేము కంప్లైంట్ ఇస్తే ఏ చర్యలు తీసుకోలేదు ఆ సిఐ గారు. ఈ విధంగా ఎవరైతే తప్పు చేస్తారో వాళ్ళ మీద చర్యలు తీసుకోకుండా ఆడపిల్ల వారి మీద ఏమాత్రం చర్యలు తీసుకోవట్లా. ఆడపిల్లల వాళ్ళ మీద ఈ విధంగా ఇట్లాంటి వ్యవహారాలు జరిగినప్పుడు సిఐ వాళ్ళ మీద అటెంప్ట్ టు మర్డర్ కేసు కట్టేదానికి ఎంత ఆలోచించాడు. కట్ల ఇప్పుడు కూడా ఇట్లా ఉంది. ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఏం చేస్తున్నారో, హైకోర్టుని మిస్గైడ్ చేస్తున్నారో, చాలా తప్పులు జరుగుతున్నాయి. కాబట్టి నిడుగుంట అరుణ ఆమె గారి విషయంలో ఎవరెవరైతే పోలీసులు సహకరించారో, ముఖ్య పాత్ర సిహెచ్ విజయరావు ఐపీఎస్ నెల్లూరు జిల్లాని భ్రష్టు పట్టించాడు. ఎంతమందిని సస్పెండ్ చేశాడు, ఎంతమందిని రిమూవ్ చేశాడు చూడండి. సస్పెన్షన్ అంటే లెక్కలేదు, రిమూవ్ అంటే లెక్కలేదు. ఈరోజు మా పరిస్థితులు రోడ్డు మీద పడిపోయినాయి. ఆయన ఎందుకు మీరు ఏం సిహెచ్ విజయరావు సస్పెండ్ చేయరా? డీజీపీ గారు సార్, డీజీపీ సార్, హరీష్ కుమార్ సార్, గుప్తా సార్, ఐజీ సౌత్ కోస్టల్ జోన్ సార్, ఏమి ఆయన సస్పెండ్ చేయరా? ఆయనకు ఒక న్యాయం, వాళ్ళకు ఒక న్యాయమా? సస్పెండ్ చేశాడు, రిమూవ్ చేశాడు, కేవలం వాట్సాప్ మెసేజ్. అది కూడా ఓన్లీ పోలీస్ వెల్ఫేర్ విషయాలు. నేను ఒక స్టేట్ పోలీస్ ఆఫీసర్స్ అసోసియేషన్లో ఒక అసోసియేషన్ మెంబర్గా నేను కోవిడ్ పీరియడ్లో ఒక మెసేజ్ పెట్టా. ఏం మెసేజ్? పోలీస్ స్టోర్లో రేట్లు సరిగ్గా లేవు, నాసిరకం వస్తువులు ఉన్నాయి, మళ్ళా గ్యాస్ ఏజెన్సీ గ్యాస్ డెలివరీ చేయట్లేదు అని పెడితే సస్పెండ్ చేశాడు, రిమూవ్ చేశాడు. 2 సస్పెన్షన్, ఒక రిమూవ్. ఇది కోవిడ్ ఫండ్. ఏం సార్, ఏమి? దయచేసి మా జీవితాలు రోడ్డు మీద పడి ఇంకో విషయం చెప్పంటారా? ఘోరమైన విషయము. ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు మీరు? ఎన్ని కంప్లైంట్లు మీకు వచ్చాయి? ఏమి? నేను చచ్చిపోయినాను, మనిషిని బతుకున్నాను. నేను ఈరోజు కేవలం చచ్చిపోయి బతుకున్నాను. నా కుటుంబం రోడ్డు మీద పడిపోయింది. ఈరోజు నేను మాట్లాడుతున్నాను. 4 సంవత్సరాలు సస్పెన్షన్ డిస్మిసల్ చేశారు సార్. సస్పెన్షన్ రిమూవ్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత 4 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత ఈమె సేత్ సౌజన్య గారు ఏం చేసిందంటే, నాకు ఎవరైతే షూరిటీ సంతకాలు పెట్టారో వాళ్ళని ఎతికి పట్టుకొని వాళ్ళకి డైరెక్ట్ శాలరీస్లో నుంచి రికవరీస్ ఇచ్చేసింది. శాలరీ రికవరీ పెట్టేసింది వితౌట్ నోటీస్ టు దెమ్, టు మీ ఆల్సో. అంటే వాళ్ళు నా ఇంటి మీదకి రావాలా, వాళ్ళు నన్ను ఎంటాడాలా? ఎంటాడుతున్నారు నన్ను. నా ఫోను స్విచ్ ఆఫ్ చేసుకుని నేను ఉన్నాను. ఫోన్ వస్తే ఇట్లాంటి దొంగ వ్యవహారాలు చేస్తున్నారు వీళ్ళు. ఒక బాధ్యత ఐపీఎస్ హోదాలో ఉండి, అడిషనల్ ఎస్పీ హోదాలో ఉండి, జిల్లా కార్యాలయంలో ఇటువంటి వ్యవహారాలు, స్కామ్లు పట్టించుకోకుండా వీళ్ళు మళ్ళా పెద్ద మనుషుల్లాగా సాధారణ ప్రజలని బాధ పెడతారా? ఉదయాన్నే లేస్తారు, వెళ్తారు, చెయ్యొద్దంటులా. తెలుసు, 30 సంవత్సరాలు సర్వీస్ చేశాను. 1993 బీకామ్, ఎంఏ పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, ఎస్వి యూనివర్సిటీ, సర్వీస్ కమిషన్ రాశాను నేను. నాకు తెలుసు ప్రతి ఒక్కటి. ఏమి కాటన్ సర్చలు చేయొద్దంటులా, చెయ్యండి. ఫస్ట్ వీళ్ళు సరిగ్గా లేరు, వీళ్ళని చూసుకోమని చెప్పండి. డిపిఓ స్కామ్ జరిగింది, ఎందుకు వాళ్ళని అరెస్ట్ చేయలేదు? అడిషనల్ ఎస్పీ సౌజన్య గారు ఏం చేస్తుంది? అసలు ఈమె వ్యవహారం ఏంది? ఈమె ఇటువంటి స్కామ్ ప్రతి ఒక్కటి తెలిసినా కూడా ఏమాత్రం చర్య తీసుకోవాలా? ఏమి వాళ్ళకు ఒక న్యాయమా? ఈ విషయంలో నిడుగుంట అరుణ విషయంలో విజయరావు ఎస్పీ గారు, ఆరిఫ్ హఫీజ్ సారు, ప్లస్ మళ్ళా తిరుమలేశ్వర రెడ్డి
వీళ్ళందరూ ఫోటోలు వచ్చి వాళ్ళందరూ ఉన్నారు, ఇన్వాల్వ్ అయినారు. వాళ్ళ మీద చర్యలు ఎందుకు తీసుకురు? సస్పెండ్ చేశారు, రిమూవ్ చేశారు, రోడ్డు మీద వేశారు నా కుటుంబం. ఏమి డబ్బులేండి, అన్నం పెట్టండి, ఈరోజు నాకు ఎవరు పెడతారో? పండగ లేదు, పబ్బం లేదు, ఏమీ లేదు, ఏం లేదు. ఇంత ఘోరమైన వ్యవహారాలు చేస్తున్నారా వీళ్ళు? ఏం పనులు సార్ ఇవి? మాట్లాడుతున్నా ఉన్న విషయం కడుపు మంట. ఎందుకు యాక్షన్ తీసుకోరు మీరు వాళ్ళ మీద? చంపేస్తున్నారు మనుషుల్ని. సిహెచ్ సుధాకరు చచ్చిపోయాడు, వీళ్ళే చంపేశారు. ఎన్ సుధాకర్ 2040 కోర్టులో కేసు ఉండగా రిమూవ్డ్ ప్రూవ్డ్ ఆర్డర్ కొట్టి రామారావు ప్రజెంట్ DCRBలో ఎన్ని కంప్లైంట్లు మీకు ఇవ్వాలి? ఈరోజు నన్ను చంపేయాలని చూస్తున్నారు, చచ్చిపోను. ఏం ఒక IPS అధికారులు బాధ్యతాత్మక హోదాల్లో, వివిధ హోదాల్లో ఉంటూ ఏం పనులు? బ్లడీ bastard issues in the presence of these officials. ఏం కేసు కట్టారా? కట్టండి. బ్లడీ bastard officials in the presence of these UPSC appointed officials as the educated persons. ఏం ఇంత అధికారులు ఈ విధంగా సస్పెన్షన్లు, రిమూవ్లు ఎందుకు ఇస్తున్నారో? నా జీవితాన్ని రోడ్డు మీద వేశారు. ఏమి నిడుగుంటారు నా విషయంలో? ఇంత విధంగా వైరల్ అయింది ఇష్యూ కేవలం APS విజయరావు నేను వాట్సాప్ మెసేజ్ పెట్టినందువల్ల నన్ను సస్పెన్షన్ రిమూవ్ చేశాడు. ఇప్పుడు ఈయన వ్యవహారం మీరేం చేస్తున్నారో వెనకాలేసుకుంటా వస్తున్నాడా? ఏం పనులు సార్ ఇవి? నా జీవితం నాశనం. అన్నం లేదు తెలుసా మీకు? ఎట్ట బతుకుతున్నాను నేను. చంపేస్తున్నారా? మనుషులు చంపేస్తున్నారు వీళ్ళు. ఎన్ని కంప్లైంట్లు ఇవ్వాలి? IG గారు, IGP South Coastal Zone, do you don't know these entire issues? You know each and every issues. Why you are be silent? మీకేం తెలియదు విషయాలు? చంపేశారు, నా బిడ్డలు రోడ్డు మీద పడిపోయారు. ఐఎమ్ ఆల్సో ఏ పోలీస్ పర్సన్. చంపేస్తున్నారండి. మీరు కూడా పాత్రలు ఇందులో. ఎన్ని కంప్లైంట్లు ఇవ్వాలి? కాగితాలు ఇచ్చి 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 చచ్చిపోయినా నేను. ఎన్ని కాగితాలు మీకు ఇవ్వాలి? ఎన్ని 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 ఇవ్వాలి నేను? నాశనం చేశారు. ఎన్ని? ఒక ప్రిన్సిపల్ సెక్రటరీ గారు ఇచ్చిలా మీకు? దాని మీద మీరు EMI షూరిటీస్ నాకు ఎట్టిస్తారు? కోర్టు నుంచి రావాలా ఏదైనా కూడా? హైకోర్టుకి వస్తే హైకోర్టు మిస్గైడ్ చేస్తాడు విజయరావు. ఈయన కృష్ణకాంత్ IPS గారు, ప్లీజ్ నాకు ఇమీడియట్ యాక్షన్ కావాలి. నేను ఒప్పుకోను. నా జీవితం రోడ్డు మీద పడిపోయింది. ఎంతమందిని చంపేస్తున్నారు మీరు నాకు తెలుసు. అన్నీ నా దగ్గరికి వచ్చేవాళ్ళు ప్రతి ఒక్కటి ఈ ఇష్యూని నాకు తెలుసు. అప్పీల్ పెట్టుకోమంటున్నారు వీళ్ళు పోలీసు వాళ్ళు. మనం ఫోన్ చేసి ఎందుకు పెట్టుకోవాలా? Move this entire issue to Honorable Court. After completion of this entire issue before the Honorable Court, I have to come to the department. SP తిరిగి అయిపోయింది. ఎన్నిసార్లు ఎస్పీ దగ్గరికి తిరిగి నెల్లూరులో ఎన్ని తిరిగాను, ఎంతమందిని తిరిగాను అడిగా. విజయరావు నా భార్య బిడ్డలు వస్తే అవమానించాడు. ఏంది అసలు విజయరావు ఏం చేస్తాడో తెలుసా మీకు? ఎవడు విజయరావు IPS? ఎవడైతే నాకేమి ఎంక్వైరీ చేయండి ఆయన గురించి అంతా. ఆయన పాత్రలో నా జీవితాన్ని నాశనం చేసేస్తారండి. చేసేసారు. నాలాగా ఎంతమందిని రిమూవ్ చేశారు, ఎంతమందిని డిస్మిస్ చేశారు విజయరావు. ఈరోజు విజయరావుని ఎందుకు సస్పెండ్ చేయరు మీరు? హోమ్ గార్డ్ జిల్లా రిమూవ్ ఫ్రమ్ సర్వీస్ ఆర్డర్ వచ్చాడు. ఈరోజు ఆయన టోర్లు, ఆయన వ్యవహారాలు, నిడుగుంటారు విషయాలు ఏం ఎంక్వైరీ చేయడం రాదా? మీడియా వాళ్ళు నిడుగుంటారు నా గురించి ప్రస్తావించారు, అంతే. అయిపోయింది కేసా. ప్లీజ్ ప్రాపర్ ఎంక్వైరీ. ది అదర్ హైలీ సుపీరియర్ ఆఫీసర్స్, SPs కేసులు కట్టడం వాళ్ళ మీద మీరు తెలియదా మీకు? మమ్మల్ని అయితే చంపేస్తారు, వెంటాడతారు.
రిమూవ్ చేశారు. ఇళ్ళకి ఇచ్చేస్తున్నా, ఇంట్లో ఉన్నాం. స్పీక్ ఎట్ట జరగాల? కడుపుకి అన్నం తింటున్నారా? ఏం తింటున్నారు? ఏమి 30 సంవత్సరాల జీవితం సర్వీస్ చేశా. ఉత్త పుణ్యానికి 2 సస్పెన్షన్ ఆర్డర్స్, మెసేజ్ ఒక రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఏమి కోవిడ్ టైంలో డైట్ చార్ట్ చేశారు. ఎట్లా? ఏమి ఎట్ట బతకాలా చెప్పండి? ఏం నన్ను ఎవరు పోస్తారు ఇప్పుడు? ఎవరు? డీజీపీ హరీష్ కుమార్ గుప్తా గారు, ప్లీజ్ రెస్పాండ్ అండ్ గివ్ ది ఆన్సర్. ఐజీ సౌత్ కోస్టల్ జోన్. కోవిడ్ టైంలో డైట్ చార్ట్ చేసుకోండి. కోవిడ్ టైంలో నేను డైట్ ఛార్జీ లేదని అడిగా. వైస్ ప్రెసిడెంట్ యాజ్ స్టేట్ కోఆప్షన్ మెంబర్గా. అప్పటి నుంచి నన్ను వెంటాడుతున్నారు. సస్పెన్షన్లు, రిమూవ్డ్. 5 సంవత్సరాల తర్వాత బయటకు వచ్చిన తర్వాత ఈఎంఐలు, షూరిటీసు, నా ఇండ్లకు వస్తున్నారు వాళ్ళు. ఏం పని అండి? ఒక బాధ్యతాయుతమైన ఐపీఎస్ హోదాలో ఉండి చెయ్యి భ్రష్టు పట్టిస్తారు నా జీవితాన్ని. నా ఎవడు బాధ్యుడు ఇప్పుడు? ఎవడిప్పుడు బాధ్యుడు? చదువుకున్నాను కాబట్టి ఐఎమ్ నాలెడ్జ్డ్ పర్సన్. అందుకని నేను బతకగలుగుతున్నా. నా కుటుంబాన్ని మీరు చంపేశారు. ఏమి విజయరావు, మిస్టర్ విజయరావు ఐపీఎస్, సొంత డిపార్ట్మెంట్ ఏమి విజయరావు గారు, ఇది నువ్వు కూడా చూస్తావు. ఏమి ఈ రోజు నిన్నెవడు పంపించాలా జైలుకి? నువ్వు చేసే వ్యవహారాలు నీ మనస్సాక్షిని అడుగు. ఏమేం చేసావు ఒక్కసారి నీ మనస్సాక్షిని పెట్టుకొని నువ్వు కనుక్కో. నువ్వేం చేసావు నెల్లూరులో? అను 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 నువ్వు నెల్లూరులో ఏ విధంగా చేసావు? ఒక ఐపీఎస్ హోదాలో ఎంత ఘోరాతి ఘోరమైన వ్యవహారాలు చేశావు. ఏం చేస్తావు నన్ను? మిస్టర్ విజయరావు ఐపీఎస్, ఎంత సంపాదించావు నెలకి? నీ ఎంత నీ ఆదాయం అన్నీ తెలుసు. చాలా తప్పు. నా జీవితాన్ని రోడ్డు మీద వేసావు. ఒక పేద కుటుంబంలో వచ్చి నువ్వు నాశనం చేసేసావు. గౌరవనీయులైన డీజీపీ గారు హరీష్ కుమార్ గుప్తా సార్, ఐజీ సౌత్ కోస్టల్ జోన్ సార్, దీని మీద నాకు ఇమీడియట్ రెస్పాన్స్ కావాలి. అంతేకాకుండా ఈఎంఐ షూరిటీస్ ఆర్డర్ని దయచేసి క్యాన్సిల్ చేయండి. ఎన్ని లెటర్లు పెట్టాను? నేను ఉద్యోగంలో వచ్చేటప్పుడు 30 సంవత్సరాలు చేశా. నా జీపీఎఫ్లు, నా ఏపీజీఎల్ఐలు ఉన్నాయి. నా యొక్క ఆఫ్ సాలరీస్ ఉన్నాయి. మొత్తం ₹1,00,00,000 ప్రాపర్టీ నేను పెట్టా. నేను భద్రతకి నేను పెట్టినాను. మార్టిగేజ్ చేశా. ఈమె సౌజన్య గారు ఇమ్మీడియట్ గా ఇచ్చిపడే సీన్ నంబర్ ఇష్యూ చేసి ఇల్లు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు సస్పెండ్ చేసేసేసి, రిమూవ్ చేసేసి, నాకు అన్నం లేదండి. ఎట్ట జరుగుతుందో నాకే తెలీదు. అటువంటి పరిస్థితుల్లో ముగ్గురిని నా ఇంటి మీదకి పంపించారంటే ఈమె సౌజన్యాన్ని ఎందుకు జైలుకు పంపరు? ఈమె భర్త కాకినాడ ఎస్పీగా ఏమేమి వ్యవహారాలు చేశాడు, ఈమెకి న్యాయం లేదా? ఈమెను కూడా జైలుకి పంపించడే. కార్టన్ సర్చ్లు, ప్రజలు అమాయకులు, ఉదయాన్నే నిద్ర లేపడం, కార్టన్ సర్చ్లు. ఏమే ప్రజలు అమాయకులనే? వ్యవహారాలని తప్పులు అవి చేయకూడదు. చేయండి, చేయొద్దు అంటలా. ఎస్, ఫస్ట్ వీళ్ళ కింద ఏముందో సరి చూసుకోమని చెప్పండి. వీళ్ళ కింద ఎక్కడైతే కూర్చుంటారో వీళ్ళ కింద సరి చూసుకోవాలా. మినిస్టీరియల్ స్టాఫ్ని చూసుకోండి ఫస్ట్. ఇళ్ళకి మరి వాళ్ళు ఎవడు అసలు ఇప్పుడు గవర్నమెంట్కి ఫాల్స్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు తెలుసా? సేత్ సౌజన్య, నా దగ్గర ఎవిడెన్స్ ఉంది. గవర్నమెంట్కి ఫాల్స్ రిపోర్ట్స్ పంపిస్తున్నారు. అంతా అయిపోయింది, అన్ని మేము సరైన వాళ్ళమే. ఏమే పైసా చచ్చి గవర్నమెంటే భయపడిపోయి ఏం అర్థం కావట్లా. ఎన్నిసార్లు అండి, ఎన్ని పంపిస్తున్నాడు, వాళ్ళు పంపటం లేదు. ఎవడు పట్టించుకుంటారు? దయచేసి ఈ కేసులు కంప్లీట్ అయ్యేంత వరకు మీది సరిగ్గా చూసుకోండి. కార్టన్ సర్చ్లు, ప్రజలు అమాయకులు. రోజుకు ఒక మర్డర్ జరుగుతుంది. యువర్ అడ్మినిస్ట్రేషన్ ఎంటైర్ ఫెయిల్డ్. యువర్ అడ్మినిస్ట్రేషన్ ఇస్ ఫెయిల్డ్. అయ్యా జి కృష్ణకాంత్ ఐపీఎస్ పెద్ద మనిషిలాగా ఏం పనులయ్యి? తప్పు.
దయచేసి ఇండియన్ సిటిజన్, ఐ హ్యావ్ రైట్ టు ఆస్క్ యూ ఆల్సో. యాజ్ అన్ ఇండియన్ సిటిజన్ ఐఎమ్ ఆస్కింగ్ టు యూ ఆల్సో. ఎంటర్ వైలేషన్ ఆఫ్ సిస్టమ్. హైకోర్టుని మిస్గైడ్ చేస్తావు నువ్వా? హైకోర్టుని మిస్గైడ్ చేస్తావు. ఎట్లా చేస్తావు? హైకోర్టులో కేసు వేస్తే నేను బాధ్యతగా డీజీపీ గారికి, ఐజీ గారికి కంప్లైంట్ చేస్తున్నాను నీ మీద త్రూ దిస్ మెసేజ్. ఏం నీ మీద కంప్లైంట్ ఎందుకు తీసుకోకూడదు? నీ మీద యాక్షన్ ఎందుకు తీసుకోకూడదు? హైకోర్టు మిస్గైడ్ చేస్తావు, తప్పు. ప్లీజ్ సార్, ప్లీజ్ ఫర్ నెసరీ యాక్షన్. థ్యాంక్ యూ.